రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. అలాగే పలువురు నాయకులు, అధికారులు హాజరై ఆయన ఆశయాలను కొనియాడుతూ నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విలువలు స్థాపించడానికి చేసిన కృషి అపారమని, అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకెళ్తుందని, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామం శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడైన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కుల వివక్షత నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు శ్రమించారని, ఆయన రచించిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజలకు సమాన హక్కులు, న్యాయం కల్పించే మహాగ్రంథంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని గవర్నర్పేటలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్ లో వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ వెంకటరమణ పాల్గొన్నారు. అమరవీరుల స్మృతికి నివాళులర్పించిన డీజీపీ అనంతరం జెండాను అవగతం చేశారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 243వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించారు. ఈ సేవ చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరరావు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లోనూ నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ సేవలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దేశ ప్రజలు ప్రయాణించడంతో పాటు దేశ యువత దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారో అవే మనువాద ధోరణులను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద పునఃపంపిణీ కోసం అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ కేఆర్ మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరపు కృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి యూనియన్ జెండాను ఆవిష్కరించి సభ్యులకు కేక్ పంపిణీ చేశారు. 2009 నుండి ఈ యూనియన్ ఏలూరు రోడ్ మరియు మార్కెట్ పరిసరాల్లో ప్రయాణికులకు విశేషమైన సేవలు అందిస్తుందని ఆయన కొనియాడారు.